ఇందాక మీకు చాలా వీడియోలో చెప్పాను స్పైనల్ కార్డ్ అంటే ఏంటి. స్పైనల్ కార్డ్ దాదాపుగా 29 ఎముకలతో కూడిన స్ట్రక్చరు బాడీలో ఫీటస్లో కడుపులో మొదటగా ఫామ్ అయ్యే ఎముక 18-20 ఏళ్లలో అది ఫుల్ ఫార్మేషన్ వచ్చి సైజు హైటు దాని బలం అన్నీ పెరుగుతాయి. 21 ఏళ్ళ తర్వాత దానికి ఎముక పెరిగే అవకాశం ఉండదు. సో స్పైనల్ కార్డ్ సర్జరీలో మనం యూజువల్గా డిస్క్ సర్జరీ చేస్తాము, ఫ్రాక్చర్ సర్జరీ చేస్తాము, స్పాండిలైటిస్కి మనం ఇంజెక్షన్స్ ఇచ్చి సరి చేస్తాం, లేకపోతే కొన్ని ట్యూమర్స్ ఉంటే సర్జరీ చేస్తాము, అలాగే నర్వ్ వీక్నెస్ ఉన్నప్పుడు దానికి కావాల్సిన కారణాన్ని తెలుసుకొని సర్జరీ చేస్తాం. స్పైన్ సర్జరీ అనేది ఇండికేషన్ ప్రకారం చేస్తాం. కేవలం నొప్పి ఉంటే స్పైన్ సర్జరీ చేయరండి. స్పైనల్ కార్డ్ యొక్క ప్రెషర్ వలన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది, మూత్రము దొడ్డికి పోయేది తెలియటం లేదు, ఇట్లాంటి కొన్ని కారణాలు స్పెసిఫిక్ కారణాల వల్ల ఎంఆర్ఐ ఎవిడెన్స్తో తప్పకుండా సర్జరీ చేయాల్సిందే. ఈ వెన్నుపూస మీద గ్రేడ్ 4 గ్రేడ్ 5 ప్రెషర్స్ ఉన్నాయి, తద్వారా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందంటేనే సర్జరీ చేస్తాం. సర్జరీ అన్నది ఒక సర్జన్ 95 to 98% సక్సెస్ రేట్ ఉన్నప్పుడే ఆ సర్జరీ బుక్కులలో లిఖింపబడి ఆ పద్ధతి ద్వారా సర్జరీ చేస్తారు. 2% 5% కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ సర్జరీ చేసినా 2 to 5% కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. 95% సక్సెస్ రేట్ ఉన్నప్పుడు అది చూడాలి. మనము ఇంటి నుంచి ఏదైనా ఆఫీస్కి పోవాలనుకుంటే 360 రోజుల్లో ఒక్కరోజైనా మీకు యాక్సిడెంట్ అవ్వచ్చు, కానీ ఒక్కరోజు యాక్సిడెంట్ అవుతుందని చెప్పేసి 365 రోజులు మీరు మీ ఇంటి నుంచి ఆఫీస్కు ట్రావెల్ చేయలేకుండా ఉండలేరు. కాబట్టి సర్జరీ కూడా 95 నుంచి 98% సక్సెస్ రేట్ ఉంటే 2 to 5% సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ ఉంటే మీరు యూజువల్గా ఫెయిల్యూర్ అంటారు, సర్జరీ ఫెయిల్యూర్ అంటారు. మేము ఫెయిల్యూర్ అనం, వాటిని సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే కాంప్లికేషన్స్ అంటాం. మనం చేసే ప్రతి పనిలో 2 to 5% సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ ఉంటాయి. 98% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రపంచంలో అవలంబిస్తారు. సో నేను చెప్పినట్టుగానే వెన్నుపూస అన్నది సున్నితమైన పార్టు. వెన్నుపూస అన్నది మన బాడీలో హెయిర్ నుంచి జుట్టు నుంచి టోస్ వరకు ఈ నరం వల్లనే మనం తెలుసుకోగలుగుతున్నాం, సెన్సరీ ద్వారా పని చేయగలుగుతున్నాం, మోటార్ యాక్టివిటీ. ఈ వెన్నుపూస నరం అన్నది సరిగ్గా లేకపోతే మీటర్ నుంచి ట్యూబ్ లైట్ వరకు, స్విచ్ నుంచి ట్యూబ్ లైట్ వరకు వచ్చే వైర్లు ఎలాగైతే వైర్లు కట్ అయితే లైట్లు పనిచేయో, ఫ్యాన్ పనిచేయో, అలానే ఈ స్పైనల్ కార్డ్లో ఏ సమస్య వచ్చినా కూడా మనకు స్పర్శ ఉండదు, మనకు పని చేయడానికి బలం కూడా ఉండదు. సో దీని రోల్ చాలా బాడీలో చాలా ఇంపార్టెంట్. దీనిలో సింపథెటిక్ నర్వ్స్ ఉంటాయి, మన అవయవాలన్నీ ఆటోమేటిక్గా పనిచేయడానికి కూడా దాని ప్రక్రియ ఉంటుంది. సో ఇలాంటి స్పైనల్ కార్డ్ సర్జరీ అన్నప్పుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనము ఇండికేషన్ ఉంటేనే స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయాలి. ఇండికేషన్ లేని కేసులలో ఆపరేషన్ చేస్తే అనర్థాలు అవుతాయి. అనర్థాలు కూడా 2 to 5% అయినా అది మేజర్ అనర్థమే. ఎందుకంటే స్పైనల్ కార్డులో ఏ చిన్న దెబ్బ తగిలినా మన బాడీలో ఆ పార్ట్ పని చేయకుండా పోతుంది ఆ నరం ద్వారా. సో నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్, ఆర్థోపెడిక్ కానీ న్యూరో సర్జన్స్ కానీ ఈ సర్జరీ చేస్తారు. సర్జరీ చేసినప్పుడు 100% స్పైనల్ కార్డ్ యొక్క ప్రొటెక్షన్, వెన్నుపూస యొక్క ప్రొటెక్షన్ను మైండ్లో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాపర్ వేలో పోయి డిస్క్ సర్జరీ కానీ, ట్యూమర్ సర్జరీ కానీ, ఆర్ ఫ్రాక్చర్ సర్జరీ కానీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఏ స్పెసిఫిక్ సర్జరీ అయినా ఎంత రిస్క్ ఉంటుందని మీకు తెలిసిపోతుంది. వీడియోస్ కూడా చూస్తారు మీరు యూట్యూబ్లో. వాటిని మీరు అవగాహన పెంచుకోవాలి. డాక్టర్ స్పెసిఫిక్గా మీకు ఆపరేషన్ చేసే ముందు నరాల టెస్ట్ చేస్తారు. నరాలు నార్మల్గా ఉండి ఆపరేషన్ తర్వాత నరం ఒత్తిడి వచ్చిందంటే కూడా అది రక్తం ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఇంకెతరత్ర నరు ఇంజురీ వలన కూడా కావచ్చు. అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సపోజు పక్షవాతం ఉండి తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత పక్షవాతం నుంచి రికవర్ అయ్యాడు అనుకోండి, డెఫినెట్గా ఆ నరం నుంచి ఒత్తిడి తగ్గి రికవర్ అయినట్టుగా భావించడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఆపరేషన్ చేయటం వల్ల నరం
నరం యొక్క స్టేటస్ తెలుస్తుంది. ఆపరేషన్లో మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, తద్వారా కూడా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ స్పైన్ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చి మనకు కొన్ని కష్టాలు పెట్టవచ్చు. అంతేకాకుండా ఎముక కొంచెం ఫిక్సేట్ చేసినప్పుడు కొంచెం కొన్ని డిగ్రీస్ వరకు యాంగిల్ మారినా కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. సో ఏది ఏమైనా మనకు 2 to 5% ఉన్న సమస్యల గురించి జాగ్రత్త పడాలి. తప్పకుండా ప్రాపర్గా ఇండికేషన్తో ప్రకారం సర్జరీ చేస్తే 100% బెస్ట్ రికవరీ వస్తుంది. తద్వారా మనకు రికవరీ మంచిగా ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్ తీసుకోండి, నూతన్ ప్రసాద్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. ఆయన యాక్టింగ్ చేస్తూ పడిపోయి స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిపోయింది. ఈ ఇంజురీ టోటల్గా ట్రాన్సెక్ట్ అయినా ఈ నర్వ్ ఎప్పుడైనా వైరల్ డిజీజ్ తోటి మొత్తం నరం దెబ్బతిన్నా పర్మనెంట్గా పారాప్లేజీ అంటే పక్షపాతం 2 కాళ్ళల్లో, క్వాడ్రిప్లేజీలు అంటే 4 చేతుల కాళ్ళల్లో కూడా మనకు పక్షవాతం పర్మనెంట్గా. ఎందుకంటే ఈ నరం ఒకసారి డ్యామేజ్ అయినా కట్ అయినా కూడా అది మళ్ళీ అతికే అవకాశం లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో రీజనరేట్ అయ్యే సెల్స్ ఇంతవరకు వృద్ధి చెందలేదు, ఆ టెక్నిక్ చెందలేదు. కాబట్టి పక్షవాతం పర్మనెంట్గా ఉండొచ్చు. సో మనం సింపుల్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఇంజురీస్ కొంతమంది చూస్తాం, వీల్ చైర్లో జీవితాంతం వాళ్ళు యాక్టివ్గా ఉన్న లైఫ్ నుంచి ఇంజురీ అయితే జీవితాంతం పక్షవాతంతో వీల్ చైర్లో తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి మనం ఆ నర్వ్ రీజనరేట్ చేయలేని కారణంగా, ఆ నరం అతకలేని కారణంగా జీవితాంతం పక్షవాతం ఉంది. సో ఈ నరాన్ని ముట్టుకునేటప్పుడు ప్రతి సర్జన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేస్తే కానీ నరం యొక్క ట్రీట్మెంట్ సక్రమంగా చేయలేము. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.